తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కన్న ప్రేమను కామవాంఛ తెంచేసింది. నవమాసాలు మోసి జోలపాడి పెంచాల్సిన తల్లే కాల ఎముడిగా మారింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఒక కన్న తల్లి తన 2 సంవత్సరాల పసికందును అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ పాపంలో ఆమెకు తోడైన ప్రియుడి మాటలు విని రక్త సంబంధాన్ని 9 నెలలు కడుపులో మోసినటువంటి ఆ పసికందుని నడి రోడ్డుపైనే బలిపెట్టింది. లోకం తెలియని ఆ చిన్నారి కేకలు ఆ తల్లి గుండెను కరిగించలేకపోయాయి. చివరికి పాపాన్ని దాచేందుకు ఆ రక్కసి ఆడిన నాటకం రీపోస్ట్ మార్టంతో బట్టబయలైంది. ఈ ఘోరానికి సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా అధికారికంగా వెల్లడించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్రమంగా వివాహేతర సంబంధంగా అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరు తరచూ ఏకాంతంగా గడిపేవారు. ఈ క్రమంలోనే వారిద్దరి కలయికకు జ్యోతి 2 సంవత్సరాల కుమారుడు హరికృష్ణ అడ్డుగా మారాడని ప్రియుడు నవీన్ భావించాడు. ఆ బాలుడిని వదిలించుకుంటేనే తాము స్వేచ్ఛగా ఉండగలమని నవీన్ ఆమెను నిరంతరం ప్రేరేపించేవాడు. ప్రియుడి మోహంలో మునిగిపోయినటువంటి ఆ తల్లి కన్నబిడ్డ ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడలేదు. నవీన్తో ఏకాంతంగా ఉన్న సమయంలో కొడుకు హరికృష్ణ ఏడుస్తుండడంతో విచక్షణ కోల్పోయినటువంటి జ్యోతి కన్న కొడుకునే నేలకేసి కొట్టి చంపేసింది దారుణాతి దారుణంగా. ఈ దాడి జరిగిన సమయంలో ఆ చిన్నారి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో మునిగిపోయినటువంటి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ కిరాతకురాలు అసలు డ్రామా మొదలుపెట్టింది. తన కొడుకుకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయని, ఆ కారణంగానే చనిపోయాడని తనలో ఉన్నటువంటి నటనంతా బయటపెట్టింది. భర్తను, బంధువులను నమ్మించింది. ఏడుపు లంకించుకుంటూ నిజమైన తల్లిని నటించి అందరినీ మోసం చేసింది. ఆమె మాటలను నమ్మిన భర్త, చుట్టుపక్కల వారు కలిసి ఆ బాలుడికి అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగిందని, తమ పాపం సమాధి అయిపోయిందని ఆ ఇద్దరు నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత భర్తకు భార్య ప్రవర్తన పైన తీవ్రమైన అనుమానం వచ్చింది. పసివాడు అంత సడన్ గా ఎలా చనిపోతాడనే ప్రశ్న అతన్ని వేధించింది. తన కొడుకు మృతి వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందనేటువంటి అనుమానంతో అతను కీసరా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రెవెన్యూ అధికారుల సమక్షంలో బాలుడి శవాన్ని సమాధి నుంచి బయటకు తీయించారు. ఆ తర్వాత నిపుణులైన వైద్యులతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టం నివేదికతో అసలు నిజం బయటపడడంతో పోలీసులు సైతం షాక్ గురయ్యారు. బాలుడిది సహజ మరణం కాదని, తలపై బలమైనటువంటి దెబ్బలు తగలడం వల్లే చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు జ్యోతిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ప్రియుడు నవీన్ కోసమే కన్న కొడుకును చంపేసినట్లుగా విచారణలో అంగీకరించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన కన్న తల్లి జ్యోతిని పోలీసులు ఇప్పుడు కటకటాల్లోకి నెట్టారు. నిందితురాలని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రియుడు నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఉదాంతం స్థానిక గ్రామంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కన్నతల్లే కాల ఎముడిగా మారిన ఈ ఘటనపైన స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.